ప్రీతిరెడ్డి హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు ఆస్ట్రేలియన్ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కేసులో అనుమానితుడు ఆమె మాజీ ప్రియుడు హర్షవర్ధన్ నార్డే కూడా మరణించడంతో దర్యాప్తు ముందుకు సాగట్లేదు. ముఖ్యంగా ఆమె మరణానికి దారితీసిన కారణాలు, చివరి క్షణాల్లో ఏం జరిగిందో తెలుసుకోవడం కష్టంగా మారింది. కేవలం ప్రీతిరెడ్డి కోసమే హర్ష్ టామ్వర్త్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిడ్నీకి వెళ్లినట్టు సమాచారం. అయితే 2013 నుంచి అతడితో డేటింగ్లో ఉన్న ప్రీతిరెడ్డి అతడి ప్రవర్తనతో విసిగిపోయినట్టు స్నేహితులు చెబుతున్నారు. గతేడాది నవంబర్లో బ్రేకప్ చెప్పేసి మరొకరితో డేటింగ్ చేస్తున్నట్టు ఆమె స్నేహితురాలు ఒకరు తెలిపారు. తన కొత్త స్నేహితుడిని ఎంతగా ఇష్టపడుతున్నది ప్రీతిరెడ్డి ఆమెకు పలు మెసేజ్ల ద్వారా కూడా తెలిపారు. మార్చి 2న సెయింట్ లియోనార్డ్లో జరిగిన మెడికల్ కాన్ఫరెన్స్కు వచ్చిన హర్ష్కు ఇదే విషయాన్ని ప్రీతిరెడ్డి చెప్పినట్టు సమాచారం. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు కాన్ఫరెన్స్ ముగిశాక ఇద్దరూ మాట్లాడుకోవడం తాను చూశాను అని వారిద్దరికీ స్నేహితుడైన ఒక వ్యక్తి వివరించారు. చాలా కాలం నుంచి వారిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారనే విషయం తమలో చాలా మందికి తెలుసని ఆయన చెప్పారు. మర్నాడు అంటే మార్చి 3న ఉదయం 11 గంటల సమయంలో ఆమె తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఆమె ఏమయ్యారో ఎవరికీ తెలియదు. ఆ రోజు మధ్యాహ్నం 1:47 సమయంలో చివరిసారి ఆమె ఫోన్లో ఇంటర్నెట్ వినియోగించారు. మర్నాడు ఆమె మృతదేహం సూట్ కేసులో కనిపించింది. అంటే మార్చి 3న మధ్యాహ్నం 1:47 తర్వాత ఆమె హత్య జరిగింది. మార్చి 4న తెల్లవారుజామున 5 గంటల సమయంలో హర్ష స్నేహితురాలు ఒకరు ప్రీతి కనబడట్లేదంటూ అతడికి మెసేజ్ చేశారు. ఆమెతో తాను మాట్లాడాను అని, ఇప్పుడెక్కడుందో తెలియదని అతడు సమాధానమిచ్చాడు. కానీ అప్పటికే అతడు ఆమెను హత్య చేసుండొచ్చని అనుమానిస్తున్నారు. అసలేం జరిగింది అనేది చెప్పగలిగిన ఇద్దరూ చనిపోవడంతో ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి వారు ఇబ్బంది పడుతున్నారు.